ఈరోజు ఎర్లీ మార్నింగ్ కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఇవిగోండి, సింక్ ఫ్లవర్స్, ముద్ద సింక్ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చినాయి. ఇవిగోండి, ఇటువైపు కొన్ని మోసాను. ఇక్కడ పారిజాతం ఫ్లవర్స్. ఇవి పారిజాతం ఫ్లవర్స్ ఈరోజు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవి చెట్టు నుంచి కొయ్యకూడదు, కింద పడినవే తీసుకోవాలి. మంచి స్మెల్ వస్తాయి ఇవి. ఈ ముద్ద సింక్ ఫ్లవరు, ఎల్లో గన్నేరు. వీటిలో ఇంకా కలర్స్ ఉంటాయి. పారిజాతం ఫ్లవర్స్ ఇవి. మిడిల్లో రాధా మనోహరం ఫ్లవర్స్. వీటిల్లో ముద్ద ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ఇవి ఒంటి రెక్క ఫ్లవర్స్. వీటిల్లో కూడా కలర్స్ ఉంటాయి, ఇంకా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో బీర చెట్టు, ఈవినింగ్ టైంలో ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది చిన్న బకెట్లో వచ్చింది. ఇక్కడ ఒక బర్డ్ ఎందుకండి, దాని నోటితో దాని ఇంట్లోకి అది గూడు కట్టుకుంటూ ఉంటే ఇలా నోటితో తీసుకుని వెళ్ళి నేను వీడియో తీస్తుంటే బర్డ్ వచ్చింది. ఇక్కడ ట్రేలో మట్టి చేంజ్ చేశాను. కిచెన్ వేస్ట్, కోకోపీటు, మట్టి కలిపి మళ్ళీ రెడీ చేశాను. ఇక్కడ చిన్న చిన్న చామంతి ఫ్లవర్స్ మొక్కలు, చిన్న కొమ్మలు పెట్టాను. రూట్స్ బాగా వచ్చినాయి. అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి పెట్టాను. రూట్స్ చాలా బాగా వచ్చినాయి. చిన్న చిన్న కొమ్మలు గుచ్చాను. ఇవిగోండి, రూట్స్ బాగా డెవలప్ అయినాయి. ఇవి కూడా కొత్త లీవ్సేను. దీనికి కూడా రూట్స్ బాగా డెవలప్ అయినాయి. రెండు ఒకేసారి పెట్టాను ఈ కొమ్మలు. గోంగూర బాగా ఎదిగింది, ఫ్లవర్స్ వచ్చినాయి. సీడ్ కోసం నేను కొయ్యకుండా అలా ఉంచేసాను. ఈ చిన్న బకెట్లో బెండ ఫ్లవర్ మిర్చీలు వచ్చినాయి కొన్ని. పుదీనా కోసేసాను ఆల్రెడీ, చాలా కొమ్మలు మళ్ళీ పెట్టాను. ఇక్కడ చిన్న చిన్న మిర్చీలే పండిపోతున్నాయి. చాలా టైమ్స్ కాస్తుంది మొక్క, అందుకే కోసేస్తున్నాను, పండిపోతున్నాయి. చిన్నగా ఉన్న దొడ్డుగా ఉన్నాయి. ఇంకా కింద ఉన్నాయి కొన్ని. ఈ చెట్టు స్టార్టింగ్లో ఉన్నాయి. ఇది కొంచెం చిన్నగా ఉంది. ఈ సైజుకి రాగానే పండిపోతున్నాయి ఇవి. బెండకాయలు వచ్చినాయి కొన్ని. ఇవి కొయ్యట్లేదు నేను, ముదిరిపోయింది ఇది ఆల్రెడీ. ఇంకా సీడ్ కోసం ఉంచేస్తున్నాయి వీటిని. ఇక్కడ చుక్కకూర మొక్క, చాలా చిన్న మొక్కకి సీడ్స్ రెడీ అయిపోయినాయి. ఇవ్వండి, చాలా బాగుంటాయి ఇవి. చిన్న చిన్న రాళ్ళులా ఉంటాయి వాటి సీడ్. అలా వేసినా వచ్చేస్తుంది, ఓపెన్ చేసి వేసినా వస్తాయి.
మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. కింద మట్టిలో పెట్టినంత ఇదిగా చిన్న కుండీల్లో కూడా చాలా బాగా వస్తున్నాయి. కోసేస్తున్నాను. లాస్ట్ ఇయర్ అందంగా ఉంటుందని వదిలేస్తే ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ రాలేదు, చెట్లు కూడా ఎండిపోయినాయి. అందుకే ఈ ఇయర్ ఎప్పుడప్పుడే కోసేస్తున్నాను, మొగ్గలు మళ్ళీ వస్తూ ఉంటాయి. కోస్తేనే బాగా వస్తున్నాయి, లేకపోతే ఇంకా చెట్టు ఖరాబ్ అయిపోతుంది అలాగే ఉంచేస్తే. ఇది డ్రై అయింది, తీసేస్తున్నాను. ఇక్కడ ఇంకా మిడిల్లో కింద మిర్చి వచ్చింది. ఇదొక ఫ్లవర్ ప్లాంట్, సీతమ్మ జడగంటలు అంటారు కదా, కోడి జుట్టు ఫ్లవర్స్ అంటారు. ఇది చిన్న మొక్కే ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. పెద్ద మొక్కలు వర్షాలకి మొత్తం పడిపోయినాయి. అది సీడ్ పడి వచ్చింది. ఇది హాఫ్ బంతి, ఇంకా ఇది పెద్దదవదు, బయట ఉండట్లేదు పువ్వులు. కోసేసాను. ఇక్కడ అడ్డమేం లేదు, ఈ మొక్కలకి బంతి పువ్వులు ఉంచట్లేదు, అందుకే కోసేస్తున్నాను. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇక్కడ గోంగూర తీస్తున్నాను. ఇక్కడ ఇంకా కాయలు స్టార్ట్ అవ్వలేదు, కుండీల్లో బాగా వచ్చినాయి. ఈ కింద లీవ్స్ అన్నీ పండిపోతున్నాయి. ఇదంతా ఒకటే మొక్క. ఏ మొక్క అయినా కోస్తూ ఉంటేనే ఎక్కువగా వస్తుంది, అందుకే కోసేస్తున్నాను. మళ్ళీ స్టార్ట్ అయ్యిద్ది. ఎందుకండి కోసేసాను. టమాటా ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చింది. ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతాయి టమాటాలు. కొన్ని ఫ్లవర్స్ కోసాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, శంఖ్ ఫ్లవర్స్, ముద్దు శంఖ్ ఫ్లవర్స్, గన్నేరు, పింక్ మిర్చి మందారం, వైట్ మందారం కోసాను. ఇక్కడ చిన్న బకెట్లో ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ శంఖ్ ఫ్లవర్స్ వచ్చింది వైట్. డబ్బాలో మిర్చీలు పండిపోతున్నాయి, కోసేస్తున్నాను.